విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అంబేద్కర్ మహాశిల్పం పీఠంపై ఉన్న జగన్ పేరు తొలగించడంపై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జగన్కు వస్తున్న ఆదరణ చూసి కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. ప్రపంచం నుంచి ఈరోజు వచ్చి ప్రజానీకం వచ్చి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిమను ఈ ప్రాంతాన్ని సందర్శించి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. దానిని చూసి ఓర్వలేక మేము చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఈ లెగసీ అంతా ఆయనకి వెళ్ళిపోతూ ఉంది, అసలు అంబేద్కర్ విగ్రహం ఇక్కడ పెట్టడం ఏంటనే ఒక క్షుద్రతో ఘోషతో ఆ విగ్రహాన్ని లేకుండా చేయాలని ఒక కుట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం పొందింది. ఆ కోణంలోనే లైట్లు అర్పించారు, సెక్యూరిటీ వాళ్ళని పంపించారు, మరి గొడ్డల పొలుగులతో అంబేద్కర్ గారి యొక్క పెడస్టల్ పైన ఉన్నటువంటి అక్షరాలతో పాటు ఆ పెడస్టల్ని పడగొట్టడానికి ముందుకొచ్చారు. ఇదే దుశ్చర్యని అడుగుతూ ఉన్నాం. ఇంత విజన్ ఉండి విజయవాడ నడిబొడ్డున ప్రజానీకం తిరుగుతూ ఉన్న 9:30 టైంలో ఇలాంటి దుశ్చర్య చేసిందంటే ప్రభుత్వం సపోర్ట్ లేకుండా చేసిందని అడుగుతూ ఉన్నాము. ప్రభుత్వం సపోర్ట్ 100% ఉంది. ఇది ప్రభుత్వ పెద్దలకు తెలిసే చేశారని కూడా అడుగుతూ ఉన్నాం. దానికి బాధ్యులు వారేనని తెలియపరుస్తూ ఉన్నాం. అందుకే వారి మీద చర్య తీసుకోమని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం కూడా లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయించిందని కూడా చెప్తా ఉన్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి, అసలు ఏం జరిగింది? వైసీపీ అభ్యంతరం ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక విజయవాడ నడిబొడ్డున 160 అడుగుల విగ్రహాన్ని గతంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఆ ప్రభుత్వానికి సంబంధించి కూడా విగ్రహం వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి దాదాపు పెద్దది స్థాయిలో విగ్రహం ఉందో దానికి తగ్గట్టుగానే 40 మీటర్ల పొడవు 10 మీటర్ల వెడల్పుతో భారీ స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును పెట్టారు. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి పేరుని తొలగించినట్లు కూడా చెప్తున్నారు. అయితే ఇది పూర్తి స్థాయిలో అధికార పార్టీకి సంబంధించిన నేతల అడుగుదాట ఆరోపిస్తుంది. అయితే విజయవాడలో ఇంట్రెస్ట్ లేదానికి వస్తున్న వార్తగా కనిపిస్తాం. థ్యాంక్ యూ శివ.